వైకాపా అధ్యక్షుడు జగన్ రాజకీయ విధానాలపై తెలుగుదేశం ధ్వజమెత్తింది. కుమ్మక్కు రాజకీయాలు, అవినీతిపై జగన్ కు పేటెంట్ హక్కులున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. 9 ఏళ్ల వైకాపా ఆవిర్భావ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. కింగ్ ఆఫ్ కరప్షన్, కింగ్ ఆఫ్ కుమ్మకు రాజకీయాలు, కింగ్ ఆఫ్ మాట తప్పడం, కింగ్ ఆఫ్ డేటా చోరీ, దాటన్నిటికీ కూడా ఒకటే వన్ అండ్ ఓన్లీ వన్ ఆన్సర్ వచ్చేది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే. ఒక ఛాన్స్ ఇవ్వకుండానే మీరు లక్షల కోట్లు కొట్టేశారు. ఇంకొక ఛాన్స్ ఇస్తే గనక మా ఆస్తులు మన 1B అడంగుల దాంట్లో కూడా వారికే తెలియకుండా ఆస్తులను కూడా మార్చేసుకుంటారేమన్న భయపడే పరిస్థితికి ఈ రోజున ప్రజల అభిమానము, ప్రజల ఓట్లు, వారి యొక్క తీర్పు అనే సునామీలో మీ ఫ్యాన్ కొట్టుకొని బంగాళాఖాతంలో లేదంటే అరేబియా సముద్రంలో పడిపోతుంది. ప్రతిపక్షాలు తిరోగమన రాజకీయాలు, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళని వెంటనే వాళ్ళ రాజకీయ విధానాలను సమీక్షించుకోమని చెప్పి వైసీపీ పార్టీకి, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తాం. పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో ఏం చేయాలి, అసెంబ్లీలో ఏం చేయాలనే విషయాల మీద వాళ్ళు సమగ్రంగా పొలిటికల్ క్లాసులు తీసుకుంటే, నేర్చుకుంటే బాగుంటుందని నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. సంక్షేమంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.